నమస్కారం. సొగశ్యుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. ఈ రోజు మనం సారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూడడానికి వచ్చేసాం. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి. మరి లేట్ చేయకుండా ఆ సారీస్పై ఓ లుక్ వేద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు. ఈ రోజు మీ విఘ్నేశ్వర సిల్క్స్లో ఏ శారీస్ చూపించబోతున్నారు? ఫ్యాన్సీ శారీస్. ఓకే, ఫస్ట్ శారీ చూద్దామా? ఫస్ట్ వచ్చేసి ఇది మనకి మణిపూర్ కోటాలో డిజైనర్ శారీ అన్నమాట. మనం ఫస్ట్ శారీ అంతా కూడా చూసినట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి మనకు కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. మనకి రా సిల్క్ బోర్డర్స్ తీసుకున్నారు. దాని లోపల వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఒక సర్కిల్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. వైట్ కలర్ థ్రెడ్ వర్క్. అవుట్లైన్ అంతా కూడా మనకి ఒక కాడకుట్టు టైప్లో మనకి అవుట్లైన్ అంతా కూడా థ్రెడ్ వర్క్తోనే డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక బోర్డర్ లాగా పోల్కా డాట్స్ రా సిల్క్ బోర్డర్ మీద డిజైన్ చేశారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి మణిపూర్ కోటా ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది మనకి కొంచెం సిల్కీ టైప్లో ఉంటుంది అనమాట. దీనికి స్టార్చ్ కానీ అవి అవసరం ఉండదు. ఎల్లో కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ చూసినట్లయితే ఒక లోటస్ ఫ్లవర్స్ మనకి పింక్ షేడెడ్, ఇక్కడ వచ్చేసరికి లైట్ షేడ్, ఇక్కడ డార్క్ షేడ్, 2 shades తీసుకున్నారు. అవుట్లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్తోనే అవుట్లైన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి ఒక చిన్న గోల్డ్ కలర్ అలాగే క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్. ఈ బడ్స్ అనేవి మొత్తం కూడా మనకి 2.5 meter వరకు దగ్గరగా ఉంటాయి. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కవర్ అయితే ఇది బోర్డర్ వచ్చేసి మనకి 3 sides సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద పార్ట్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఒక క్రీపర్ లాగా మనకి క్రియేట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి క్రీమ్ కలర్ మొత్తం కూడా అవుట్లైన్ వచ్చేసరికి మనకి లీవ్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ లీవ్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ మొత్తం కూడా మనకి 3 shapes. ఇక్కడ వచ్చేసరికి బిగ్ సైజ్ లో ఇచ్చారు, ఇలాగే స్మాల్ సైజ్ మరి స్మాల్ సైజ్ డిఫరెన్స్ ఇచ్చారు. షేడెడ్ లోనే ఇచ్చారనమాట. కింద మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. ఈ బంచెస్ అనేవి మనకి 2.5 meter వరకు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత మనం ఏవైతే పైన షోల్డర్ పార్ట్ లో చిన్న చిన్న బుటీస్ చూసామో అవే బుటీస్ ని మనకి దగ్గరగా ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా ఇంకా స్టార్టింగ్ నుంచి పళ్ళు దాకా ఇలాగే ఉంటాయి. ఎల్లో కలర్ సారీకి పింక్ కలర్ ఫ్లవర్స్ అండ్ పింక్ కలర్ తో మనకి బోర్డర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రా సిల్క్ పింక్ ఇచ్చారు. ఓకే, బోర్డర్స్ అండ్ ఫ్లవర్స్ మనకి పింక్ కలర్ ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. సారీలో డాట్స్ తో ఏదైతే క్రీమ్ కలర్ డాట్స్ తో బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2200. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తుంది? ఇది మనకి సూపర్ నెట్ అన్నమాట. బోర్డర్స్ చూసినట్లయితే మనకి కొంచెం రా సిల్క్ బోర్డర్, బ్లూ కలరే కానీ కొంచెం డార్క్ ఉండేటట్లు రా సిల్క్ తీసుకున్నారు. మనకి షైనింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి వైట్ కలర్ తో రా సిల్క్ బోర్డర్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి ఈ 2 color కాంబినేషన్ బోర్డర్ వచ్చేసి మనకి శారీ 3 sides కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కోటా మెటీరియల్ అనమాట మనకి ఇది సూపర్ నెట్. దానిపైన మనకి వైట్ కలర్, ఇక్కడ ఏదైతే మనం పైపింగ్ తీసుకున్నామో రా సిల్క్ అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి పోల్కా డాట్స్ థ్రెడ్ వర్క్ తో ఒక సర్కిల్ టైప్ లో డిజైన్ చేశారన్నమాట. శారీ మొత్తం ఈ సర్కిల్స్ ఉంటాయి. దీనికి కింద పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి మెయిన్ వచ్చేసి ఈ బోర్డరే హైలైట్ శారీకి. ఒక క్రీపర్ పార్ట్ క్రియేట్ చేసి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మొత్తం కూడా ఫ్లవర్ కానీ లీఫ్ కానీ అంతా కూడా మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. కింద బోర్డర్ మనకి షోల్డర్ లో చూసిన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ శారీ అంతా కూడా వచ్చేస్తుంది. మొత్తం సిల్క్ థ్రెడ్ తీసుకోవడం వల్ల మనకి బోర్డర్ అనేది షైనింగ్ కనిపిస్తుంది. అవును, కుచ్చుల పార్ట్ లో వచ్చేసరికి హాఫ్ వరకు మనకి పోల్కా డాట్స్. ఓకే, ఈ డాట్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతాయండి. పైన మాత్రం మొత్తం మిస్ చేసి ఓన్లీ నీస్ పార్ట్ నుంచి కవర్ అయ్యే విధంగా మనకి డాట్స్ అనేది డిజైన్ చేశారు. బ్లౌజ్ బోర్డర్ ఏదైతే మెటీరియల్ మనం తీసుకున్నామో రా సిల్క్, ఓకే, సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ మెటీరియల్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. సేమ్ కలర్ అంటే బ్లౌజ్ అదే కలర్ ఉంది, మనకి బోర్డర్ అదే కలర్ ఉంది. కాకపోతే మధ్యలో వేరియేషన్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ తో గోట్ వర్క్ ఇచ్చారనమాట. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ ఉంటాయి. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రేట్ ఎంతో కనుక్కుందాం. ఇది వచ్చి 1700 పడుతుంది. నెక్స్ట్ శారీ ఇది కూడా మనకి కోటాలోని డిజైనర్ శారీ అన్నమాట. మనకి కలర్ కాంబినేషన్ కూడా కొంచెం పీచ్ కలర్ అంటే కనకాంబరం కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ షైనింగ్ ఉండే రా సిల్క్ బోర్డర్స్ తీసుకున్నారు. పట్టు లుక్ ఉండే బోర్డర్ సేమ్ కలర్ శారీ కలర్ కాంబినేషన్. కింద చూసినట్లయితే మనకి ఒక టెంపుల్ టైప్ లో రెడ్ కలర్ రా సిల్క్ ని మనకి డిజైన్ సెపరేట్ ప్యాచెస్ ప్యాచ్ వర్క్ ఇచ్చారన్నమాట. మనకి కాంట్రాస్ట్ అంటే లైట్ అండ్ డార్క్ మనకి చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్
చూసినట్లయితే మనకి ఈ కనకాంబరం కలర్ మీద మనకు ఆరెంజ్ ఇక్కడ ఏదైతే కొంచెం రెడ్డిష్ ఆరెంజ్ తీసుకున్నామో ఇదే కలర్ కాంబినేషన్ మనకి మొత్తం కూడా క్రీపర్ పార్ట్ అంతా కూడా ఆ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. లీవ్స్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లీవ్స్ తీసుకున్నారు. ఫ్లవర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి పీచ్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ తీసుకున్నారు అనమాట. ఇది మనకి కనకాంబరం కొంచెం పీచ్ షేడ్ ఉండేటట్లు థ్రెడ్ వర్క్ తీసుకొని దానికి కూడా మనకి అవుట్ లైన్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చారు. మిడిల్ లో ఒక డార్క్ టైప్ లో మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ ఇచ్చి ఒక మిర్రర్ ఇచ్చారు మనకి. ఈ ఫ్లవర్స్ అనేవి మనకి టోటల్ 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే క్రీపర్ పార్ట్ ఉంటుంది. అంటే 2.5 మీటర్స్ మాత్రం మనకి ఫుల్ వస్తుంది. సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే నీస్ పార్ట్ దగ్గర ఏదైతే ఉందో ఆ కుచిళ్ళ పార్ట్ లో పైన మాత్రమే మిస్ చేసి మిగిలిన డిజైన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. సేమ్ అన్నమాట. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కూడా మనకి దీనికి పీచ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. ఏదైతే బార్డర్ మనం ఏ కలర్ తీసుకున్నామో ఇక్కడ పట్టు లుక్ ఉన్నటువంటి రా సిల్క్ మెటీరియల్ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో మనకి బోర్డర్ లో పైన సేమ్ కలర్ సారీ కలర్ కాంబినేషన్ తో సేమ్ అదే మెటీరియల్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి బ్లౌజ్ లో కంటిన్యూ చేశారు. అలాగే బోర్డర్ కూడా మనకి ఆ టెంపుల్ టైప్ ఆఫ్ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఈ సారీలో ఉన్న బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2300 వస్తుంది. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి అస్సాం కోట. బోర్డర్స్ చూసినట్లయితే మనకి జెరీ బోర్డర్ అంటే ఇది ప్లెయిన్ ఇవ్వకుండా మనకి ఒక సర్కిల్స్ టైప్ లో సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉండేటటువంటి జెరీ బోర్డర్ తీసుకున్నారు. డిజైనర్ బోర్డర్ ఎంబోజ్ అవుతున్నట్లు. ఈ బోర్డర్ మనకి సారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి ఫ్లవర్స్ చూసినట్లయితే ఒక తులిప్ ఫ్లవర్ లాగా డాలియా ఫ్లవర్ లాగా తీసుకున్నారు. అది సిల్వర్ కలర్ డిజైన్ తీసుకొని మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఓకే, అంటే పెటల్స్ అంతా సిల్వర్ కలర్, లోపల డాట్ వచ్చేసి గోల్డ్ కలర్. అలాగే ఈ చిన్న క్రీపర్ ఏదైతే ఉందో చిన్న స్టెమ్ లాగా అదంతా కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. ఈ ఫ్లవర్స్ అనేవి మనకి టోటల్ శారీ అంతా ఉంటాయి. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి మెయిన్ శారీకి వచ్చేసి ఈ బోర్డర్ ఏనండి హైలైట్. ఓన్లీ కింద బోర్డర్ మాత్రమే ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ టైప్ లో ఇచ్చారు అనమాట. మొత్తం కూడా క్రీపర్ అండ్ ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు. అంటే పైన ఏవైతే మనం ఫ్లవర్స్ తీసుకున్నామో సేమ్ అదే ఫ్లవర్ ని మనకి అక్కడక్కడ ఇచ్చేసి దానికి ఒక క్రీపర్ గోల్డ్ కలర్ లీఫ్ డిజైన్స్ తో మనకి క్రీపర్ ని క్రియేట్ చేశారు. ఈ ఫ్లవర్ కూడా మనం చూసినట్లయితే పెటల్స్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. లీఫ్ పార్ట్ మొత్తం కూడా టోటల్ సారీ అంతా కూడా మనకి ఆ బిగ్ బోర్డర్ ఏదైతే ఉందో స్టైలిష్ గా ఉన్నటువంటి బోర్డర్, ఈ బోర్డర్ టోటల్ సారీ అంతా కూడా కవర్ చేశారనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్. ఓకే, సేమ్ కలర్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి మనకి డాట్స్ బోర్డర్ ఏదైతే ఉందో సారీ అంతా కూడా 3 సైడ్స్ బోర్డర్, సేమ్ బోర్డర్ ని మనకి ఇలా హ్యాండ్స్ పార్ట్ లో కవర్ చేశారనమాట. దీంట్లో కలర్స్ కూడా మనకి న్యూయాన్ కలర్ గ్రీన్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ కూడా మనకు వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2300. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనకి డిజైనర్ సారీ. ఓకే, 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. అది కూడా ఫ్యాబ్రిక్స్ కూడా మనకి చేంజ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ డార్క్ కలర్ తీసుకున్నారు. నేవీ బ్లూ కలర్ మనకి కొంచెం రేర్ కలర్ అయింది ఇప్పుడు అనమాట ఈ నేవీ బ్లూ కలర్. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి వెల్వెట్ బోర్డర్ బ్లూ కలర్ లోనే 2 సైడ్స్ తీసుకొని మిడిల్ లో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ నక్కీ వర్క్ ఇచ్చారనమాట ఒక బోర్డర్ లాగా. ఈ బోర్డర్ సారీ 3 సైడ్స్ మనకి కంటిన్యూ అవుతుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనకి కార్నర్ లో కూడా ఒక 2 సైడ్స్ కూడా కార్నర్ లో చూసినట్లయితే ప్యాచ్ వర్క్ కట్ వర్క్ ప్యాచ్ ని మనకు అటాచ్ చేశారు. అంటే బ్లూ కలర్ రా సిల్క్ తీసుకొని దాని మీద మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ లీఫ్ డిజైన్ మొత్తం మనకి కాటన్ థ్రెడ్ తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఒక బిందీ షేప్ లో మనకి సేమ్ అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ తోనే డిజైన్ చేశారు. ఓన్లీ 2 కార్నర్స్ లో మాత్రమే ఇచ్చారు. మిగిలిన సారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. అంటే షోల్డర్ పార్ట్ ఇది మనకి. ఓకే, తర్వాత వచ్చేసి ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే కుచ్చుల్లోకి జీరో నెట్ చాలా స్మూత్ ఉంటుంది. మనకి ఫాలింగ్ ఉంటుంది. అంటే మనం నెట్ అనగానే కొంచెం స్టిఫ్ గా నిలబడినట్టు ఉంటుంది కాకుండా ఇది ఫాలింగ్ ఉంటుంది. జీరో నెట్ ఇచ్చి మొత్తం కూడా మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. కానీ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు. అక్కడ చూస్తే డార్క్ నేవీ బ్లూ కలర్ ఉంటుంది. మనకి కుచిళ్ళ పార్ట్ లో చూసినట్లయితే ఆపోజిట్ కలర్ మొత్తం వైట్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు ఒక ఫ్లవర్ చిన్న ఫ్లవర్స్ వైట్ కలర్ తీసుకొని మిడిల్ లో గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే చిన్న బిందీ షేప్ లో మనకు ఒక లీఫ్ అండ్ ఫ్లవర్ ని డిజైన్ చేశారు. వైట్ కలర్ థ్రెడ్ వర్క్ గోల్డ్ కలర్ తో ఇట్లా లైన్స్ లాగా మనకు
వచ్చేసి పోల్కా డాట్స్ తో వైట్ కలర్ తో థ్రెడ్ లైన్స్ ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్స్ ని మళ్ళీ ఒక బార్డర్ లాగా డిజైన్ చేశారు. టోటల్ గా మనకి ఏంటంటే స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి వర్క్ వస్తుంది, థ్రెడ్ వర్క్ తోనే, కాటన్ థ్రెడ్ వర్క్ తోనే. హాఫ్ పార్ట్ అంటే దీనికి వచ్చేసి మనకి ఎలాగో వైట్ కలర్ నెట్టెడ్ కాబట్టి మనకి పెట్టి కోట్ కూడా ఇస్తారనమాట. సాటిన్ పెట్టి కోట్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. ఇట్లా దీని కింద మనం పెడితే కొంచెం బ్రైట్ లుక్ కూడా ఉంటుంది. బ్లౌజ్ బ్లూ కలర్. ఓకే, సారీ షోల్డర్ పార్ట్ అలాగే బోర్డర్స్ మనకి ఏ కలర్ అయితే వచ్చాయో సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. అది కూడా డిజైనర్ ఇచ్చారన్నమాట. అంటే ఇది నెక్ పార్ట్ కి వచ్చేది, నెక్ కానీ హ్యాండ్స్ మన ఇష్టం ఎలాగైనా డిజైన్. ఇది వచ్చేసి మనకి రిబ్బన్ వర్క్ ఇచ్చారండి, షిమ్మర్ రిబ్బన్ వర్క్ వచ్చింది మొత్తం కూడా. మనం దీంట్లో హ్యాండ్స్ లాగా కానీ లేకపోతే మొత్తం బ్యాక్ నెక్ కానీ డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. మిగిలినంతా కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా ప్లెయిన్ ఇచ్చారు. పైన బోర్డర్ ఇచ్చారు, చిన్న బోర్డర్. మనకి వెల్వెట్ బోర్డర్ ఏదైతే చూసామో శారీలో, కాకపోతే మనకి సేమ్ కలర్ ఉండడం వల్ల కనిపించట్లేదు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 2700 పడుతుంది. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్. బోర్డర్స్ చూసినట్లయితే మనకి వైట్ కలర్ థ్రెడ్ అంటే పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్స్ తీసుకొని దాని మీద వర్క్ ఇచ్చారనమాట. వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మిడిల్ లో మనకి ఒక మోతీ వర్క్ ఇచ్చారు. కింద వచ్చేసి వైట్ కలర్ రా సిల్క్ అంటే ప్రింటెడ్ టైప్ కాకుండా మనకి ఎంబోజ్ అవుతున్నట్లు రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పర్ల్ వర్క్ తో ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారనమాట. అది కూడా మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ మీద ఫుల్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ తో వచ్చింది. ఈ బోర్డర్, ఈ డిజైనర్ బోర్డర్ ఏదైతే చూస్తున్నారో అది మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ మొత్తం కూడా మనం చూసినట్లయితే పైన కొంచెం లైట్ లెవెండర్ కలర్ షేడ్ వస్తుంది, కింద వచ్చేసరికి డార్క్ పర్పుల్ షేడ్ వస్తుంది అనమాట. వీటి శారీ అంతా కూడా మనం కామన్ గా చూసింది ఏంటంటే షిమ్మర్ కలర్ లైన్స్ ఉంటాయి. శారీ అంతా కూడా షిమ్మర్ లైన్స్, గోల్డ్ కలర్ షిమ్మర్ లైన్స్ శారీ అంతా ఉంటాయి. టోటల్ గా మనం చూసినట్లయితే శారీ ప్లెయిన్ అనమాట. మొత్తం ప్లెయిన్ ఉంటుందా? మొత్తం ప్లెయిన్ ఉంటుంది. బార్డర్స్ 3 సైడ్స్ ఇచ్చేసి మిడిల్ లో మనకి కొంచెం షైనింగ్ ఉండేటట్లు ఈ గోల్డ్ కలర్ షిమ్మర్ లైన్స్ ఇచ్చారు. దీని మీద మనం ఏదైనా ప్యాచెస్ డిజైన్ చేయించుకోవచ్చు. లేదు అంటే కనుక ఈ లైట్ కలర్ ఇక్కడ ఏదైతే ఉందో మెటీరియల్, దీనిపైన మనం డార్క్ కలర్ మెటీరియల్ తో ప్రింట్ చేయించుకోవచ్చు. అక్కడ వచ్చేసి మనకి డార్క్ కలర్ పైన క్రీమ్ కలర్ తో స్కర్ట్ బోర్డర్ లాగా ప్రింట్ చేయించుకోవచ్చు, లేదంటే ప్యాచెస్ డిజైన్ చేయించుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కొంచెం హెవీగా ఇస్తారనమాట. ఓకే, ఇంకా ఇంత హెవీగా ఉన్నప్పుడు మనకి సారీకి డిజైన్ అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే హై నెక్ ఎక్కువ ఫ్యాషన్ ఇప్పుడు నడుస్తుంది. ఓకే, మొత్తం కూడా ఇది హై నెక్, కాలర్ నెక్ టైప్ లో ఫుల్ వచ్చేస్తుందండి. ఫుల్ కవర్ చేశారు, కింద వరకు కూడా. అది వెల్వెట్ మీద ఇచ్చారు మనకి మొత్తం కూడా. మనకి శారీలో వెల్వెట్ బార్డర్ ఉంటుంది కాబట్టి వెల్వెట్ తీసుకున్నారు. మొత్తం సేమ్ వర్క్, మనం ఈ ఫ్లవర్స్ ఏవైతే బార్డర్ లో చూసామో అదే ఫ్లవర్స్ ని మళ్ళీ కుందన్ వర్క్ ఎక్స్ట్రా మనకి ఇచ్చారు. మొత్తం నెక్లెస్ జ్యువెలరీ టైప్ లో మనకి హై నెక్ కోసం డిజైన్ చేశారు. చౌకర్ నెక్ టైప్ లో ఉంది. కింద వచ్చేసరికి మొత్తం కూడా మనకి పాల్ వర్క్ మనం బార్డర్ లో చూసాము, అదే మోతీ వర్క్ మనకి ఒక ఫ్లవర్ అంతా కూడా డిజైన్ చేశారు, అవుట్ లైన్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇది 3/4 అంటే మనం షార్ట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే 3/4 కూడా యూస్ చేసుకోవచ్చు. ఫుల్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కనిపించాలి అంటే 3/4 ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 2700. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ ఇది గ్లాస్ టిష్యూ మెటీరియల్ మనకి వైట్ కలర్ అండి. బార్డర్స్ చూసినట్లయితే మనకి కొంచెం హెవీగానే ఉంటుంది బార్డర్, కట్ వర్క్ బార్డర్. ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ కాపర్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక బార్డర్ తీసుకొని దాని పైన మనకి సిల్వర్ కలర్ మొత్తం పిటాయి వర్క్ తో ఉన్నటువంటి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో డిజైన్స్ తో మనకి పిటాయి వర్క్ మొత్తం కట్ వర్క్ స్టైల్లో మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే గ్లాస్ టిష్యూ మీద షిమ్మర్ మీద మొత్తం కూడా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. అంటే క్రీపర్, సన్న క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి లీవ్స్ కూడా మొత్తం చూసినట్లయితే థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు, ఫిల్ చేశారు మొత్తం కూడా. ఈ ఆల్ ఓవర్ అనేది మనకి 2.5 మీటర్ వరకు ఇలా ఆల్ ఓవర్ ఉంటుంది. ఆ తర్వాత ఓన్లీ హాఫ్ వర్క్. ఓకే, దీనిపైన మనం గోల్డ్ కలర్ కుందన్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. అంటే మొత్తం కూడా వైట్ కలర్ ఉంది కాబట్టి థ్రెడ్ వర్క్. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్. మనకి టోటల్ శారీలో 3 సైడ్స్ బోర్డర్ కూడా ఆ 2 కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి అలాగే ఇచ్చారు. బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్, సేమ్ బోర్డర్, కట్ వర్క్ బోర్డర్ ఒకటి, అలాగే కాపర్ అండ్ గోల్డ్ కలర్ తో ఉన్నటువంటి ఒక బోర్డర్ ఒకటి, 2 బోర్డర్స్ జాయింట్ తో మనకి ఆ హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 3400. నెక్స్ట్ సారీ ఇది మనకి ప్యూర్ జార్జెట్.
ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ లో వచ్చింది. దట్టు మనకి షేడెడ్ లో షేడెడ్ అంటే వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి బార్డర్స్ చూసినట్లయితే రా సిల్క్ కాకుండా కొంచెం మనకి ఫైబర్ టైప్ లో ఉండేటటువంటి బార్డర్ ఇచ్చారనమాట. ఎంబోజ్ లుక్ అవుతుంది. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే జార్జెట్ క్రీమ్ కలర్ వైట్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. డార్క్ రెడ్ కలర్ ఉలెన్ థ్రెడ్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. దానిపైన మనకి మోతీ వర్క్, అది కూడా రెడ్ కలర్ కాంబినేషన్ లోనే మోతీ వర్క్ ఇచ్చారు ఫ్లవర్ పార్ట్ లో. ఇది మొత్తం కూడా మనకు ఒక బిగ్ లీఫ్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఇది మనకి అంటే వైట్ మీద 2 కలర్స్ కాంబినేషన్స్ ఉంటుంది. అంటే వైట్ మీద మాత్రమే మనకి 2 కలర్స్ కాంబినేషన్ అండి. రెడ్ అండ్ బ్లాక్ కలర్. ఇక్కడ వచ్చేసి మనకి కుందన్స్ ఇచ్చారనమాట, స్టోన్ వర్క్ ఇచ్చారు బ్లాక్ మీద. సేమ్ డిజైన్. కాకపోతే మోతీస్ కుందన్స్ డిఫరెన్స్ అంతే. మనకి కింద పార్ట్ మనకి బ్లాక్ కాబట్టి బ్లాక్ మీద ఫుల్ కాంట్రాస్ట్ మనకి రెడ్ తీసుకున్నారు. అంటే బ్లాక్ ఇచ్చినట్లయితే మనకి కనిపించదు, సెల్ఫ్ అయిపోతుంది. అందుకనేసి మొత్తం కూడా మనకి రెడ్ కలర్ తో అదే డిజైన్ ని మనకి థ్రోట్ శారీ అంతా కూడా కంటిన్యూ. చిల్లా పార్ట్ లో కూడా ఇలాగే ఉంటుందా? సేమ్ 3 లైన్స్ కవర్ చేశారు. మామూలుగా అయితే 2 లైన్స్ వస్తుంది. ఈ సారీకి 3 లైన్స్ ఇచ్చారు. ప్యూర్ జార్జెట్ మెటీరియల్, దట్టు మనకి షేడెడ్ మెటీరియల్ ఇచ్చారు అనమాట. బ్లౌజ్ కి ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ షేడెడ్ ఐస్. దీన్ని కూడా మనం ప్యాటర్న్ డిజైన్ చేయించుకోవచ్చు. మనకి ఎలాగో ఇప్పుడు 3/4 ఫ్యాషన్ కాబట్టి బ్లూ కలర్ కాంబినేషన్ మనకి 3/4 యూస్ చేసి బాడీ అంతా కూడా వైట్ యూస్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 2600. నెక్స్ట్ వెరైటీ. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పటిదాకా శారీస్ చూసాము. ఇది వచ్చేసి మనకి లంగా ఓనీస్ అనమాట. ఓకే, హాఫ్ శారీస్. నార్మల్గా బెల్ట్ పార్ట్ లో చిన్న ఇట్లా ఒక బెల్ట్ లాగా ఇచ్చేస్తారు పైన నడుం దగ్గర. మిగిలిందంతా మొత్తం నెటెడ్ మెటీరియల్ ఉంటుంది. కాకపోతే ఇది అలా కాకుండా చాలా డిఫరెంట్ గా అండి. ప్రతి ఒక్క లైన్ మీరు గమనించినట్లయితే స్టార్టింగ్ నుంచి వస్తుంది. ఆ స్టార్టింగ్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎక్కువ కుచ్చిళ్ళు వచ్చేటట్లుగా మనకి డిజైన్ చేశారనమాట. అది కూడా మనకి మ్యాంగో డిజైన్తో బనారస్ మెటీరియల్ తీసుకున్నారు. దట్టు గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్, ఒకటే కలర్ కాకుండా గ్రీన్ అండ్ వైలెట్ తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ కూడా పింక్. అంటే ఇట్లా మనకి నెట్ కూడా మనకి చిన్న ప్లీట్స్ ఫిష్ కట్ వస్తుంది కదండి. పైన మనకి టైట్ ఫిట్టింగ్ చక్కగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు గేర్ ఎక్కువ ఉంటేనే లుక్ ఉంటుంది మనకి గాగ్రా అనేసరికి. ఈ మొత్తం కూడా మనకి ఇలా ఫుల్ అంటే ఈ బెనారస్ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో పైన ఎలాగా ఇచ్చారో అలాగే మనకి ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా గాగ్రా మొత్తం కూడా దగ్గరగానే ఆల్ ఓవర్ ఉంటుంది. దీనికి బార్డర్స్ చూసినట్లయితే మనకి కొంచెం బార్డర్ కూడా హెవీగా ఇచ్చారు. ఎక్కువ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇది చూసినట్లయితే మనకి క్రోషియా వర్క్ టైప్ లో మనకి వర్క్ ఇచ్చారనమాట, రిబ్బన్ వర్క్. పైన వచ్చేసి బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ తో డిజైన్ తీసుకున్నారు. ఫ్లవర్ బార్డర్, లేస్ బార్డర్ గోల్డ్ కలర్. ఈ మిడిల్ లో మనకి వెల్వెట్ పర్పుల్ కలర్, గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ డిజైన్ తీసుకున్నామో దాన్ని మనకి కలర్స్ చేంజ్ చేశారు. పింక్ కలర్, ఆరెంజ్ కలర్ మీద మనకి డిజైన్ ఇచ్చారు. మిడిల్ మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ ఇచ్చారు పర్పుల్ కలర్ మీద. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్, మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకుని బ్యాక్గ్రౌండ్స్ లో దానిపైన మనకి డిజైన్ ఇచ్చారన్నమాట. డిఫరెంట్ గా కనిపిస్తుందండి. దీనికి వచ్చేసి ఓనీ కానీ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. పింక్ కలర్ కి బనారస్ మెటీరియల్, బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ తో మనకి మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వచ్చినటువంటి మెటీరియల్ తీసుకున్నారు. హ్యాండ్స్ పార్ట్ లో వచ్చేసి 3 కలర్స్ కాంబినేషన్. గ్రీన్ లంగాలో ఏదైతే బోర్డర్ ఉందో కింద బోర్డర్, ఆ బోర్డర్ కాంబినేషన్ మనకి సేమ్ డిజైన్ ని మనకి 3 కలర్స్ కాంబినేషన్ లో మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఓనీ చూసినట్లయితే బ్లూ కలర్ నెటెడ్ మెటీరియల్. స్కర్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చింది. ఓనీ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్. దానిపైన కూడా మనకి సేమ్ డిజైన్. 4 సైడ్స్ కూడా మనకి ఇంతకు ముందు హ్యాండ్స్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ గా కనిపించకుండా మొత్తం సిల్వర్ కలర్ స్టోన్స్ యూజ్ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంది? 4000. నెక్స్ట్ సారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి చందేరి సిల్క్ అన్నమాట. పళ్ళు అంటూ మనకి జస్ట్ ఒక 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. పర్పుల్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్. ఈ అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో లైన్స్ ఇచ్చారనమాట. ఈ 2 కలర్స్ కాంబినేషన్ మిడిల్ లో 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే 2 కలర్స్ మనకి ప్లెయిన్ బార్డర్స్ ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ మీద లైట్ గ్రీన్ కలర్ తో మనకి స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. కింద వచ్చేసి పింక్ మీద గోల్డ్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. ఇది ఒక బార్డర్ మనకి. ఇది షోల్డర్ పార్ట్ బార్డర్. ఫ్రిల్ పార్ట్ బార్డర్ చూసినట్లయితే పింక్ కలర్, అంటే సేమ్ డిజైన్. ఇక్కడ మనకి పింక్ యూజ్ చేసి ఇక్కడ మనకి బ్లూ ఇచ్చారు. ఇక్కడ బ్లూ యూజ్ చేసేసి ఇక్కడ పింక్ ఇచ్చారు. అంత డిఫరెంట్ చేంజ్ అనమాట. ఈ బార్డర్ పైన కూడా మనం చూసినట్లయితే డబుల్ బార్డర్ లాగా ఒక మ్యాంగో బుటీ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఈ బుటీస్ అనేవి టోటల్ శారీ అంతా కూడా మనకి బార్డర్ లాగా కంటిన్యూ అవుతుంది. దీనిపైన మనం మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే డోరియా టైప్ లో ఉంటుంది అనమాట.
డోరియా టైప్ చెక్స్ టైప్ లో ఇచ్చారు. దానిపైన మనం చూస్తే పోల్కా డాట్స్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న పోల్కా డాట్స్ మనకి దగ్గరగా ఆల్ ఓవర్ బుటీస్ ఉంటాయి మనకి. అంటే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నటువంటి కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అవడం వల్ల మనకి ఈ జరీతో తీసుకున్నటువంటి డిజైన్ అనేది క్లియర్ గా లాంగ్ నుంచి కూడా కనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్ లుక్, కొంచెం స్టిఫ్ మెటీరియల్. ఇది మనకి 2.5 మీటర్ వరకు ఈ పోల్కా డాట్స్ అనేవి దగ్గరగా ఉంటాయి. ఫుల్ ఇక్కడ చూసినట్లయితే హాఫ్ వరకు ఈ పోల్కా డాట్స్ ని మనకి కంటిన్యూ చేస్తారు రెగ్యులర్ గా ఉండేటట్లు హాఫ్ వరకు. కానీ చాలా రిచ్ కలర్, అంటే మనం చూసినట్లయితే ఇది గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్స్ రెండు కూడా బ్రైట్ కాంబినేషన్స్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ అంటే శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తీసుకున్నారు, కానీ మెటీరియల్ అనేది చేంజ్ అవుతుంది. అక్కడ వచ్చేసి మనకి మొత్తం చెక్స్ టైప్ లో కనిపిస్తుంది. ఇది ప్లెయిన్ వచ్చింది. బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఈ సారీ కాస్ట్ 2100. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి కోటాలో డిజైన్. పైన చూసినట్లయితే సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఇచ్చారు. కింద మనకి క్రీమ్ కలర్ రా సిల్క్ మీద సిల్వర్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఈ బార్డర్ 2 సైడ్స్ ఉంటుంది మనకి. పళ్ళు షోల్డర్ పార్ట్, హ్యాంగ్ అయ్యే పార్ట్ ఉంటుంది. కింద పార్ట్ చూసినట్లయితే మనకి ఓన్లీ సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ తో మనకి కడీ బార్డర్. ఓన్లీ ప్లెయిన్ బార్డర్ ఏదైతే ఉందో ఆ ప్లెయిన్ బార్డర్ మాత్రమే ఇక్కడ తీసుకున్నారు. కింద బార్డర్ లో డిజైనర్ బార్డర్ ని మిస్ చేశారు అనమాట. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి సింగిల్ వేసినప్పుడు కొంచెం హెవీగా కనిపిస్తుంది. సిల్వర్ కలర్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ అన్ని కూడా సిల్వర్ కలర్ జరీతో యూజ్ చేశారు. కింద పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఆల్ ఓవర్ డిజైన్. అంటే పైన సేమ్ డిజైన్ నే కొంచెం షేడ్, అంటే పైన సిల్వర్ కలర్ ఇచ్చారు కాబట్టి కింద గ్రీన్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. సెల్ఫ్ కలర్. ఈ డిజైన్ 2.5 మీటర్ వరకు మనకు ఉంటుంది. ఓకే, 2.5 మీటర్స్ తర్వాత లీఫ్ బుటీస్ డిజైన్ కూడా మనకి చేంజ్ అవుతుందండి. అంటే సారీలో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఓన్లీ ఫ్లవర్ డిజైన్, ఆ ఫ్లవర్ డిజైన్ ని మాత్రమే తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి మిస్ చేశారు. దట్టు మనకి 3 లైన్స్ హెవీగా దగ్గరగా ఇచ్చారనమాట. దీంట్లో మనకి 2 షేడ్స్, గ్రీన్ కలర్ సెల్ఫ్ డిజైన్ ఏదైతే ఉందో సెల్ఫ్ డిజైన్ వచ్చింది, ప్లస్ మనకి కాంట్రాస్ట్ సిల్వర్ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ని కూడా ఇక్కడ యాడ్ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత టోటల్ కూడా మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా? బ్లౌజ్ బార్డర్ మనం సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ బార్డర్ తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే బార్డర్ ఉంటుంది. మొత్తం కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో వచ్చింది. బార్డర్ కూడా సేమ్ బార్డర్. ఓకే, అంటే ప్లెయిన్ బార్డర్ ఏదైతే ఉందో అది మిస్ చేసి షోల్డర్ పార్ట్ లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఇంకొక చిన్న బార్డర్ కూడా యాడ్ చేశారు కదా. సేమ్ ఆ క్రీపర్ పార్ట్ తో ఉన్నటువంటి బార్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2400 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.